అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది అంకుల్ ఆంధ్రలో? బాగుందండి. చంద్రబాబు నాయుడు గారికి మంచి భవిష్యత్తు ఉంది. దానికి తోడు పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళంతా కలిపి చక్కగా చేస్తున్నారు. వాళ్ళకి మంచి ఫ్యూచర్ లో కూడా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంది. అంటే ఇలాంటి సంక్షేమ పథకాలు అందట్లేదు. గత ప్రభుత్వం అన్ని టైం టు టైం వచ్చేవి, ట్రాన్స్పరెంట్గా ఉండేది. ఇప్పుడు అన్నీ ఏమీ అమలు కావట్లేదు అని అంటుండ్రు వైసీపీ వాళ్ళు. టైం పడుతుందండి. ఇప్పుడు సార్, ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా అవతల పార్టీ వాళ్ళు ఎవరు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారండి. ఇంకేమైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా బ్రహ్మాండంగా చేసేస్తున్నారు, బీజేపీ కలిపి అని చెప్పి వాళ్ళు ఏం చెప్పలేరు కదా. దానికి కారణం ఏంటి? అలా చెప్తే వీళ్ళకి ఇది కదా, ఏదో ఒకటి పెట్టాలి కదా. అక్కడ ఏది లేపేసారి ఇంత ఉన్నదాన్ని భూతత్వంలో చూసి ఒక విధమైనటువంటి విమర్శ చెయ్యాలి కదా. ఏది వీళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే వేట కుక్కల్లా ఉన్నారు. ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ పట్టుకుందామా అని చెప్పి వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఉండే కూటమిని ఎక్కడ నిలదీద్దామా అన్నారు. అంటే ఇప్పటికే అందరూ జారిపోతున్నారు కదండి. అంటే ఈ కేసులు, హత్యలు, ఈ బెదిరింపులు తప్ప సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు ఓన్లీ అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? వాళ్ళు అంటున్నారంటే అవతల పార్టీ వాళ్ళు అనక తప్పుతుందా? ఎవరు మెచ్చుకోరు. ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా సరే, ఎక్కడైనా సరే, ఏ స్టేట్లో అయినా సరే, ఇప్పుడు ఇదిగో అంబేద్కర్ గురించి వచ్చింది, అమిత్ షా గారు ఏదో మాట్లాడారని చెప్పి వీళ్ళందరూ ఇది చేస్తున్నారు. మరి అలా చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ యొక్క విలువ ఏముంటుంది? అపోజిషన్ పార్టీ వాళ్ళు అవతల వాళ్ళు దగ్గర ఉండే వీక్నెసెస్ తీసుకుని ఏదో ఒకటి చెయ్యాలి కదా. చేయకుండా బ్రహ్మాండంగా ఇది చేశాడు. వీళ్ళకి ఎక్కడ లూప్ పాయింట్ దొరుకుతుందా, ఎక్కడ వీళ్ళని పట్టుకుందామా అని అవతల పార్టీ వాళ్ళు ఈజీగా. అమరావతి రాజధాని డెవలప్ అవుతుంది అంటారా? బ్రహ్మాండంగా అవుతుంది. అమరావతి ఇప్పుడు ఇంకో విషయం నేను చెప్తున్నాను కదండి, గవర్నమెంట్ ఇప్పుడే ఇదే అయ్యేటటువంటి అవకాశం ఏమీ లేదు, ఇంకా కొనసాగుతుంది. నేను మటు ఒక విషయం చెప్తున్నాను, ముగ్గురు కూటమి కలిసి ఉన్నంత కాలం గవర్నమెంట్కి డోకా ఏమీ లేదు. వీళ్ళలో ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చి ఏమైనా ఒకవేళ ఇదిగా ఉంటే అప్పుడు పరిస్థితి వేరేగా ఉంటుంది తప్ప ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఉన్నంత కాలం ఎటువంటి ప్రాబ్లం రాకుండా నడుస్తుంది. వీళ్ళని విడదీయడం అన్నది వీళ్ళల్లో విడదీయడం కూడా జరిగే పని. అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్ వచ్చినాయి కదా, నేను చంపేస్తామన్నట్టు. యాక్చువల్ మీకు ఎలా అనిపించింది మరి? ఇవన్నీ అప్పటి నుంచో ఉన్నవేనండి. బెదిరింపు కాల్స్ రావడం, ఇది చేయడం, ఇదంతా ఎప్పటి నుంచో. ఇప్పుడు ఆ బీజేపీలో ఉన్నప్పుడు కూడా కొంతమంది దత్తాత్రేయ గారు, నరేంద్ర గారు వీళ్ళందరికీ ఇలా బెదిరింపు కాల్స్ రావడం, ఇది చేయడం అన్నది అసలు ఆ బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, ఏంటంత పట్టుకోలేరు. ఆ పోలీసులు కాల్స్ వస్తే నెంబర్ ఉంటుంది కదా. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన బాగుందంటారు? పర్వాలేదు, బాగానే ఉంది ఈ కూటమి ఉన్నంతకాలం. ఓకే, ఈ కూటమి అంటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళల్లో విభేదాలు రాకుండా ఉంటే చాలా బాగుంటుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఆల్రెడీ అక్కడ సెంటర్లో ఉంది, స్టేట్లో వీళ్ళకి సపోర్టెడ్గా ఉంది. మొన్న మరి బోల్డ్ని ఇవన్నీ వచ్చాయి, ఏవి తుఫాన్లు వచ్చాయి, ఎంతోమందికి ప్రాణ నష్టం జరిగింది, ఎంతోమంది ఆస్తులు పోయాయి. ఆ టైంలో సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టే కదా స్టేట్లో ఫండ్స్ వచ్చినాయి, అన్నీ ఇచ్చారు బ్రహ్మాండంగాను. వచ్చి డెవలప్ చేసుకోవడం వీలుంటుంది కదా. ఎప్పుడు కూడా స్టేట్లోనూ సెంట్రల్లోనూ ఒక గవర్నమెంట్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ఒక బిల్లు అనేది అది కరెక్ట్ అంటారు? మీకు ఎలా అనిపించింది? లేదండి, ఏ ఎలక్షన్స్? 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాలి, ఎంపీ ఎమ్మెల్యేలు కానీ ఉంది. అది ఇంకా ప్రాసెస్లో ఇంకా రాలేదు కదా. ఒకవేళ వస్తే అది కరెక్టా, ఇదే కరెక్ట్ అంటారా? దానికి కూడా రిజల్ట్ ఇలాగే ఉంటుందండి. నాకేం చేంజెస్ ఇప్పట్లో ఏం కనిపించదు. ఏమైనా ప్రభుత్వంలో ఏమైనా వ్యతిరేకత వచ్చి ఏదైనా ఒకవేళ అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే అలా ఏమైనా జరగాలి తప్ప ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయ నాయకులు కూడా ఎవరు పక్క బలంగా ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, జంప్ అయిపోతారు జనరల్గా. ఇప్పుడు చూడండి, వాటి వైసీపీ అవ్వచ్చు, ఇక్కడ ఇది అవ్వచ్చు, రోజు రోజుకి ప్రభావం చూపెడుతుంది కదా, వెళ్ళిపోతున్నారు కదా, జంప్ అయిపోతున్నారు కదా. ఎప్పుడైనా సరేనండి, రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కానీ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోవడం ఏంటంటే వాళ్ళకు ఉండే వ్యాపారాలు, వాళ్ళకు ఉండే అమౌంట్స్, వాళ్ళకు ఉండేటటువంటి ఈజీ దాడులు అవి జరగకుండా ఏదైతే గవర్నమెంట్ ఫామ్లో ఉంటుందో అదే గవర్నమెంట్లోకి వాళ్ళు జంప్ అన్నది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎటువంటి వాళ్ళైనా సరే గవర్నమెంట్ ఆటోమేటిక్గా జంప్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి.
ఇప్పుడు రేపు పొద్దున్న ఇంకో గవర్నమెంట్ ఏదైనా వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్ పోయి ఇప్పుడు ఇది వచ్చిందనుకోండి కేసీఆర్ గారిది, ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళిపోతారు. దీంట్లో ఉన్నంత కాలం ఉంటారు అలాగా. ఇప్పుడు మనకి తెలియదు ఏముందండి, ఇదంతా రాజు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ.